జంతర్ మంతర్ అంటే ఒక ప్రదేశం కాదు. అది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక థర్మామీటర్ లాంటిదనేది నా ఉద్దేశ్యం. ప్రజల్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి అసంతృప్తి పెరుగుతుంది? ఏ సమస్య ప్రజల యొక్క మనసుని ఎక్కువగా తాకుతుంది? ఏ ఉద్యమం రాజకీయ వ్యవస్థని కదిలించే శక్తిని సంపాదిస్తుంది? అనే సంకేతాలు మొదట కనిపించే ప్రదేశం పేరే జంతర్ మంతర్. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు తమ సమస్యను దేశానికి వినిపించే వేదిక ఏదైనా ఉందంటే అది జంతర్ మంతరే. నేను ఢిల్లీలో ఉన్న సమయంలో చాలా ఉద్యమాలు అటు రైతులైనా, విద్యార్థులైనా, మహిళా సంఘాలైనా, ఉద్యోగ సంఘాలైనా, చివరికి మాజీ సైనికుల సమస్యలైనా ఇవన్నీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఆందోళనని నేను కవర్ చేశాను. ఈవెన్ దో రాజకీయ పార్టీల యొక్క బల ప్రదర్శనలు, శక్తి ప్రదర్శనలు కూడా చాలా సందర్భాల్లో జంతర్ మంతర్‌లోనే జరుగుతుంటాయి. అయితే కొన్ని ఉద్యమాలు ఒక్కరోజే ముగిశాయి. కొన్ని వారాల పాటు కొనసాగాయి. కొన్ని నెలల పాటు కొనసాగాయి. మరికొన్ని భారతదేశ రాజకీయ చరిత్రను కూడా ఈ జంతర్ మంతర్ వేదికగానే మార్చాయి. జంతర్ మంతర్‌తో నాకున్న ప్రత్యేకమైన అనుబంధాల్లో ఒక అంశం ఏందంటే, అది ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాల్ని కవర్ చేయటం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నేను ఆ జంతర్ మంతర్ వేదిక అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద మీటింగులు కవర్ చేశాను. సేమ్ సమయంలో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ మీద అక్కడికొచ్చి ఉద్యమం చేస్తున్న వారి ఇతర ప్రాంతాల వారి సమస్యలను కూడా కవర్ చేశాం. అందులో విదర్భ గానీ, గోర్ఖాలాండ్ గానీ, బోడోలాండ్ గానీ, బుందేల్‌ఖండ్ గానీ, హరిత్ ప్రదేశ్ గానీ, పూర్వాంచల్ గానీ, ఈవెన్ లడఖ్‌కి ప్రత్యేకమైన రాష్ట్ర హోదా కోసం జరిగిన డిమాండ్ల ధర్నాలను కూడా ఈ జంతర్ మంతర్ వేదికగానే నేను చూశాను. అయితే ప్రతి ఉద్యమం వెనుక ఒక ప్రాంతీయ ఆవేదన కనిపించింది. అభివృద్ధి కోసం పోరాటం ఉంది. గుర్తింపు కోసం ఆరాటం ఉంది. రాజకీయ ప్రాతినిధ్యం కోసం గొంతెత్తడం కూడా ఉంది. ఈరోజు కూడా భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తున్న వారు ఇంకా అప్పుడప్పుడు జంతర్ మంతర్‌లో కనిపిస్తూనే ఉన్నారు. అయితే భారతదేశంలో పెద్ద పెద్ద ఉద్యమాలు ఒక్క రోజులోనే పుట్టలేదు. ఒక్కసారి మనం చరిత్రలోకి పోయి చూస్తే 74లో జయప్రకాష్ నారాయణ గారి పిలుపుతో ప్రారంభమైన సంపూర్ణ క్రాంతి ఉద్యమం మొదట విద్యార్థుల అసంతృప్తితోనే మొదలైంది. తర్వాత అది దేశ రాజకీయాలను కదిలించింది. 1990లో వచ్చిన మండల్ కమిషన్ అమలుపై జరిగిన ఉద్యమాలు కూడా దేశవ్యాప్తంగా యువతను వీధుల్లోకి తీసుకొచ్చాయి. ఇక 2011లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం జంతర్ మంతర్‌ని ప్రపంచ దృష్టిలో నిలిపింది. సోషల్ మీడియా, యువత, మధ్యతరగతి కలిస్తే ఒక ఉద్యమం ఎంత పెద్దదవుతుందో అప్పుడే దేశం రుచి చూసింది. ఆ తర్వాత జరిగిన రైతుల ఉద్యమం కూడా సామాన్యంది కాదు. నెలల తరబడి జరిగింది. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. చివరికి ప్రభుత్వం కొన్ని జీవోల్ని ఉపసంహరించుకుంది. కొన్ని చట్టాలను వెనుకకు తీసుకుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న అనేక ఇంపార్టెంట్ సమస్యలన్నిటిని కూడా దేశం దృష్టికి తీసుకురావటానికి ప్రతి రాష్ట్రం అక్కడున్న విద్యార్థి ఉద్యమ సంఘాలు గానీ, ప్రజా సంఘాలు గానీ ఏదో ఒక డిమాండ్‌తో జంతర్ మంతర్‌లో ధర్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఉద్యమాన్ని గత ఉద్యమాలతో పోల్చి ఒకే తీర్పు కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయా సందర్భాలు వేరు, ఆయా రాజకీయ పరిస్థితులు వేరు. ప్రతి ఉద్యమానికి తనదైన ఒక ఇండిపెండెంట్ కారణాలు ఉంటాయి గనుక, ఈ చరిత్ర మనకు మాత్రం ఒక పాఠం చెప్తుంది. అదేందంటే యువతలోని అసంతృప్తి, సమాజంలో ఉన్న ప్రజల యొక్క మద్దతుకు కూలగడిగితే అది కేవలం నిరసనగా మాత్రం మిగలదు. ఒక పెద్ద సామాజిక, రాజకీయ ఉద్యమంగా మారే అవకాశం ఉంటుందనేది తాజా పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ జంతర్ మంతర్ దేశ దృష్టిని ఆకర్షిస్తుంది. విద్యార్థులు, యువత ఈ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అపనమ్మకంతో కనిపిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలపైన అనిశ్చితి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ఉపాధికి సంబంధించిన అంశాలను కల్పిస్తుందన్న విషయంలో అనేక ప్రశ్నలు వాళ్ళకున్నాయి. ఇవన్నీ కలిసి మరో ఉద్యమానికి రూపం వస్తుంది. పార్లమెంట్ వైపు మార్చిగా వెళ్ళటం, పోలీసులతో ఘర్షణ పడటం, లాఠీ చార్జీల్లో గాయపడటం, మొత్తం రోడ్లన్నీ కూడా రక్తంతో తడిసిపోవటం ఇప్పుడు మనం గత కొంతకాలంగా చూస్తున్న విజువల్స్. జంతర్ మంతర్‌లో 4 ఏళ్ళు మీడియా కవరేజ్ చేసిన నేను గమనించింది ఒకటే. ఉద్యమాలన్నీ మొదటి రోజు వచ్చిన జనసంఖ్యతో అంచనా వేయకూడదు. వాటి వెనుకున్న భావోద్వేగంతో మాత్రమే అంచనా వేయాలి. 10 మంది మొదలుపెట్టిన ఉద్యమం 10 లక్షల మందిని ప్రభావితం చేసిన సంఘటనలున్నాయి. 1,00,000 మందితో మొదటి రోజే అట్టహాసంగా వచ్చి ఆ తర్వాత 2 రోజుల్లోనే ముగిసిపోయిన ఉద్యమాలు ఉన్నాయి. అందుకే ఉద్యమం నిర్ణయించేది ప్రజల మద్దతు, వారి విశ్వాసం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మన ముందు కొన్ని ప్రశ్నలు కనపడుతున్నాయి. ఈ ఉద్యమం ఢిల్లీ వరకే పరిమితం అవుతుందా? దేశవ్యాప్తంగా విస్తరిస్తుందా? ఎందుకంటే ప్రభుత్వం చర్చలు చేసి ఏదైనా పరిష్కారం చూపే అవకాశం ఉందా? యువతలో తిరిగి వారి నమ్మకాన్ని తీసుకురాగలుగుతారా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రశ్నలు. అయితే ఈ ఉద్యమం జరుగుతున్న తీరు, ఎందుకంటే ఒక చిన్న పదం కాక్రోచ్ అనే ఒక పదాన్ని ఒక న్యాయమూర్తి వాడినప్పుడు
అది ఈరోజు ఎలాంటి సంఘటనలకు దారితీస్తుందో మనం జంతర్ మంతర్ వేదికగా చూస్తూనే ఉన్నాం. సో, అందుకనే జంతర్ మంతర్‌లో నేను చూసిన ప్రతి ఉద్యమం నాకొక విషయాన్ని నేర్పింది. అదేందంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకుని ఎవరు శాశ్వతంగా అణిచివేయలేరని. అలాగే ప్రతి ఉద్యమం విజయం సాధిస్తుందని కూడా చెప్పలేము. చరిత్రలో నిలిచేది మాత్రం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే ఉద్యమమే. దీని వెనుక ఉండే భావోద్వేగాలు, ఆ డిమాండ్‌లో ఉండే నిజాయితీ, దానికోసం జరిగే పోరాటాలు మాత్రమే ఈ విషయం జయప్రదం కావటానికి ఆధారపడి ఉంటుందన్నది మనకు అర్థమవుతుంది.